ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. ప్రతి ఆదివారం మనం బలలో పాల్గొనడానికి ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తాం. దేవుని యొక్క వాక్యం నుండి మనం కొన్ని వచనాలు చూసుకుందాం. దేవుని యొక్క సాయం కోసం మనం ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికమైనటువంటి దేవ వందనాలు తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నాయన, మా కొరకు నీవెంతో క్రయదానాన్ని వెల్లించారు తండ్రి. మేము చేసినటువంటి ప్రతి పాపానికి తండ్రి మీరు చెల్లించారు తండ్రి. మమ్మల్ని పవిత్రులుగా చేసినందుకు స్తోత్రాలు నాయన. నీ యొక్క వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకోవడానికి సాయం చేయమని తండ్రి, ఎన్నికలైనటువంటి నన్ను దేవా మరి వాడుకుంటున్నాను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-22. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోనికి వారిని బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏవే సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చాలు. అట్లాగనే రెండవదిగా 1 కొరింథీ 11వ అధ్యాయం 23-25 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీన్ని చేయడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఓకే, మంచిది. మనం చదువుకున్నటువంటి ఈ 2 వచనాల నుండి మత్తయి సువార్తలో చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే పునరుద్ధానం చెందిన తర్వాత దేవుడు శిష్యులకు ఇచ్చేటటువంటి చివరి ఆజ్ఞ ఇది. అంటే ప్రతి ఒక్కరిని సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని అంటూ వస్తున్నాడు. అంటే ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ ఏదో సూచన మేరకు ఇవ్వలేదు, కానీ ఒక నిర్దిష్టమైనటువంటి ఆజ్ఞగా ఇస్తూ వస్తున్నాడు. అంటే శిష్యులకి ఆ యొక్క ఆజ్ఞని కంపల్సరీ చేయాలి అని చెప్తూ వస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ శిష్యుడు అనేటటువంటి మాటను మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో 260 సార్లు సుమారుగా ఉంది. నేను కూడా ఒకసారి మొబైల్లో కొట్టి చూసా. సర్చింగ్ చేసినప్పుడు 256 సార్లు కనిపించింది. అంటే శిష్యుడు అనేటటువంటి పదం కొత్త నిబంధనలో అన్నిసార్లు ఉంది. అట్లాగనే క్రైస్తవుడు అనేటటువంటి మాట 3 సార్లు ఉంది. అట్లానే విశ్వాసి అనేటటువంటి మాట కింగ్ జేమ్స్ వర్షన్లో ఒక 2 సార్లు వస్తుంది. అంటే ఈ మూడింటిని మనం చూసినట్లయితే శిష్యుడు అనేటటువంటి మాట ఎక్కువ సార్లు ఉంది. కాబట్టి సంఘం యొక్క ఉద్దేశం, సంఘం యొక్క లక్ష్యం ఏంటిదంటే ప్రతి ఒక్కరిని ఒక క్రైస్తవుడిగానో లేకపోతే విశ్వాసిగానో కాకుండా శిష్యుడిగా చేయాలి అనేటటువంటిది ముఖ్యమైన ఉద్దేశం. అంటే ప్రతి ఒక్కరూ శిష్యుడిగా తయారు కావాలి. మరి శిష్యుడు అంటే ఏంటి? మనమందరం రక్షణ పొందిన తర్వాత క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, అట్లానే విశ్వాసిగా ఉంటున్నాం. బయట కూడా చూసినప్పుడు బైబిల్ పట్టుకోగానే ఏమని చెప్తారు? క్రైస్తవులు అని చెప్తారు. కానీ శిష్యుడు అనేటటువంటి మాట మనం బైబిల్లో చూసినప్పుడు ఎక్కువ సార్లు ఉంది, కానీ మనం శిష్యులుగా పిలువబడుతున్నామా? అదే
మన యొక్క జీవితంలో చూసుకుంటూ రావాలి. మనం ఉదయం వర్షిప్లో మనం విన్నాం, ఆ పేరబుల్ మనం విన్నప్పుడు లేవీయుడు, అట్లానే సమరయుడు, ముందు యాజకుడు లేవీయుడు, తర్వాత సమరయుడు. ఈ ముగ్గురిని చూసినప్పుడు ఇద్దరు అతనికి ఏం చేయలే, అంటే వాళ్ళు ఒక విశ్వాసిగానో ఒక క్రైస్తవుడిగానో ఉన్నారు. కానీ సమరయుడు ఏం చేశాడంటే ఆయనకు అన్నీ సమర్పిస్తూ వచ్చాడు, అంటే ఆయన బాగా చేస్తూ వచ్చాడు, కావాల్సిన ఇచ్చాడు, అంటే ఆయన శిష్యుడు. మన జీవితంలో కూడా మనం అట్లాంటి రియాక్షన్ మనలో ఉండాలి. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఈ యాత్రలో, క్రైస్తవుల యాత్రలో శిష్యుడిగా ఎలా ఉండాలి అనేది మనం చూసుకుంటూ రావాలి. కానీ ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కూడా అలాంటి బోధ అనేది చాలా తగ్గుతూ వస్తుంది. అంటే శిష్యులుగా ఉండేటటువంటి చెప్పేటటువంటి లెసన్స్, అంటే మన చర్చిలో కానీ ఎక్కడ చూసినా కూడా తగ్గుతూ వస్తున్నాయి. అంటే దాని శిక్షణ ఎట్లుంటుంది, తర్వాత దాని బోధ ఎలా ఉంటుంది, అది మనం చూసినప్పుడు చాలా తగ్గుతూ ఉంది. కాబట్టి మనం శిష్యులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన రక్షణ పొందిన తర్వాత అసలు శిష్యత్వం అనేది మనం చూసినట్లయితే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఒకరిని మోడల్గా పెట్టుకుంటారు. ఒక స్టూడెంట్ ఆయన యొక్క గురువుని, అంటే ఆయన యొక్క టీచర్ని ఒక మోడల్గా పెట్టుకుంటాడు. అట్లాగనే ఎవరైనా సంగీతం నేర్చుకుంటా అంటే ఆయన యొక్క గురువుని ఉంచుకుంటారు ఒక మోడల్గా. ఒక అథ్లెట్ రన్నింగ్ బాగా చేయాలంటే అంతకన్నా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని, ఆయన యొక్క కోచ్ని ఒక మోడల్గా పెట్టుకుంటారు. అంటే అలా పెట్టుకున్నప్పుడు మన లైఫ్లో దేవుడు మనకి గురువుగా ఉన్నాడు, యేసుక్రీస్తే మనకి దేవుడు. తర్వాత ఆయన మనకి గురువుగా ఉన్నాడు. మనమేమై ఉన్నామంటే మనం శిష్యులం. ఈ శిష్యులుగా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఆయన్ని అంగీకరించాలి, ఆయన చెప్పేటటువంటి ఆజ్ఞల్ని మనం పాటిస్తూ రావాలి, ఆయనతో ఇంటిమేషన్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. అంటే ఇంటిమేషన్ రిలేషన్షిప్ అంటే భార్యాభర్తకు ఉన్నటువంటి రిలేషన్. అంటే భార్యకు భర్త విషయాలు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి, తర్వాత భర్తకు భార్య విషయాలు. అట్లా వాళ్ళిద్దరికి ఎలాంటి రిలేషన్ అవుతుందో వ్యక్తిగతంగా దేవుడిని ఎరగాలి అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరగడం అనేది మనకి శిష్యత్వంలోకి నడిపిస్తూ వస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు చెప్పేటటువంటి ఆజ్ఞలైనా, తర్వాత ఆయన చెప్పినటువంటి పాఠాలు ఏదైనా కూడా ఏదో నేను కొన్నిటిని చేస్తాను కొన్నిటిని చేయను అనేటటువంటిది ఉండదు. గురువు చెప్పింది ప్రతి ఒక్కటి మనం ఆయన్ని అంగీకరించామంటే ఆయన చెప్పినటువంటిది ప్రతి ఒక్కటి మనం మన జీవితంలో అన్వయించుకోవాలి. కాబట్టి ఆయన మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అని మనం చూసినట్లయితే, మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ వచ్చినప్పుడు పవిత్రంగా ఉండాలి అని చెప్తున్నాడు. మనం ఎందుకు పిలుస్తున్నాడు అంటే మనం పవిత్రంగా జీవించాలి అని పిలుస్తున్నాడు. అట్లాగనే ఆయన ఇచ్చేటటువంటి ఆత్మ ఫలాలు ఏమవుతున్నాయో వాటిని మీరు పొందండి అని మనం పిలుస్తున్నాడు. అంత చక్కగా మనని ఆ రూట్లోకి లాగుతున్నాడు దేవుడు. మనం ఈ లోకంలో ఉన్నట్లయితే ఈ లోకం అనేటటువంటి మూసలోకి వెళ్ళిపోతాం. మనం చిన్న చిన్నగా ఆ వరల్డ్లీ లైఫ్లోకి వెళ్ళిపోతాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవకపోతే, ప్రతిదినం మనం దీన్ని చూడకపోతే ఏమవుతున్నామంటే ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి బోధలు ఉన్నాయి, తర్వాత ఎన్నో రకాలైనటువంటి చూస్తున్నాం మనం సెల్లులో, అంటే దానిలోకి లాగబడతాం. మరి మనం ఆయన శిష్యులుగా ఉండాలంటే, దేవునికి మనం శిష్యులుగా ఉండాలంటే ప్రతిదినం మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అప్పుడే మనం దాని దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే మనకు ఒక దగ్గర ఉంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో చూపిస్తుంది. అక్కడ ఏమంటాడంటే, మీరు నాలో నిలిచి ఉండుడి, నేను మీలో నిలిచి ఉంటాను అని చెప్తున్నాడు. అక్కడ యోహాను సువార్త 15:4లో నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటిదంటే ఆయనలో కంప్లీట్గా నిలిచి ఉండాలి. అంతేగాని మనం కొన్ని ఆజ్ఞలే చేస్తాం, కొన్నిటి చేయం అంటే మాత్రం మనం శిష్యత్వంలో లేనట్టే.
కాబట్టి దేవుడు తీసుకున్నటువంటి అంటే ఆ పిలుపు అనేది అది అప్పటి వరకే కాదు. అంటే మనం ఏదో రక్షణ పొందాం అంతవరకు చాలనుకుంటే మాత్రం కాదు. అదే నిత్యత్వానికి సంబంధించినటువంటి పిలుపు అది. ఒక్కసారి దేవుడిని మనల్ని పిలిచాడంటే మనం చివరి వరకు ఆయన మనని తీసుకెళ్తున్నాడు. అంటే దీర్ఘకాలికమైనటువంటి నిర్ణయం అది. కాబట్టి అలా పిలుస్తూ వస్తున్నాడు. అట్లాగనే ఈ లోకంలో మనం వెలుగ్గా ఉండి ఇతరులను వెలిగింపచేయాలి, ఈ ప్రపంచాన్ని వెలిగింపచేయాలి అని చెప్తున్నాడు. నేను వెలుగై ఉన్నానని చెప్పాడు దేవుడు. నేను వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా వెలుగై ఉండుండి అని చెప్తూ వస్తున్నాడు. అంటే ఆ వెలుగు అంటే ఏంటిదంటే మనం సత్యంలో నిలిచి ఉండడమే. కాబట్టి ఆ వెలుగై ఉండి ఈ ప్రపంచాన్ని మనం ప్రభావితం చేసేవారిగా ఉండాలి. ప్రపంచాన్ని మనం ప్రభావితం చేయడం అంటే మన యొక్క యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ లాగుతూ ఉంటారు ఓళ్ళి పరంగా. అంటే వాళ్ళు తాగడానికని ఇటు ఇటు వెళ్తూ ఉంటారు. వాడికి రమ్మంటారు. కానీ అప్పుడు మనం ఏం చేయాలి? మన యొక్క రెస్పాన్స్ అనేది ఎలా ఉండాలి? మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, తర్వాత మన చుట్టూ ఉన్న కొలీగ్స్ అయినా మన ఫ్రెండ్స్ అయినా అట్లాంటి స్థితిలో ఉన్నారు. మనం అక్కడ పోయినప్పుడు వాళ్ళకి లొంగిపోయే వారికి ఉండకూడదు, కానీ మనం వాళ్ళలో ఒక డిఫరెంట్గా కనపడాలి. ఒకసారి వెళ్ళాను వాళ్ళు ఏం చేస్తారని. కూర్చున్నప్పుడు గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అయింది. కానీ ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను, కానీ నేను అది తీసుకోలేదు. అంటే మన యొక్క స్టాండ్ అనేది అలా ఉండాలి. మన ఫ్రెండ్స్ కాబట్టి అని వెళ్ళాను, కానీ తర్వాత నేను నిర్ణయించుకున్నది ఏంటిదంటే మళ్ళీ ఒకసారి అక్కడికి రావద్దు అని నిర్ణయించుకున్నాను. సెకండ్ టైం పిలిచారు, రానని చెప్పాను. నేను ఇక్కడికి వచ్చిన కూడా వేస్ట్, మీరు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, తాగుతూ ఉంటారు, కానీ నేను వచ్చిన కూడా వేస్టే కదా, టైం వేస్ట్ అని నేను తర్వాత పోలే. సో ఇట్లాంటి స్టాండ్స్ అనేటివి మనం తీసుకోవాలి. తర్వాత మన యొక్క జీవితంలో సువార్త చెప్పే విషయంలో మనం ముందుండాలి. ఆ సువార్త చెప్పే విషయంలో మన యాక్టివిటీస్ కావచ్చు, మన యొక్క మాటలు కావచ్చు, డైరెక్ట్ దేవుణ్ణి మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇట్లాంటి ఏం చేసినా కూడా మన యొక్క పరిస్థితి ఏదో వాళ్ళకి చెప్పినప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే మన యొక్క టెస్ట్ మనీ. కాబట్టి ఇట్లా మనం దేవుని యొక్క శిష్యులుగా ఉండడానికి ఇవన్నీ చేస్తూ రావాలి. అట్లాగనే దీంట్లోనే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే దేవునికి మహిమకరంగా మనం జీవించాలి అని చెప్తున్నాడు. ఎప్పుడు మహిమకరంగా ఉంటాం మనం? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా శిష్యుల గురించే చెప్తున్నాడు. మీరు బహుగా ఫలించుడి. దేని విషయంలో ఫలించాలి మనం? అన్ని విషయాలల్లో. ఈ లోకంలో ఉన్నటువంటిది ఏమవుతుందో దానికి మనం అంటే ఏం తీసుకోవచ్చు మనం? మన ఫిజికల్గా, మెంటల్గా, వీటన్నింటి విషయంలో మనం ముందే ఉండాలి. కానీ దేవుని వాక్యానుసారంగా ఉండాలి. ఏవైతే దేవుడు మనని దాంట్లో ఇంప్రూవ్ చేసుకోమన్నాడో వాటి విషయంలో ఉండాలి. అప్పుడు మనం ఫలిస్తాము. అట్లానే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఫలాల్లో ప్రేమ, దయ, కరుణ, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, ఆశానిగ్రహం, వీటన్నింటి విషయంలో మనం ఫలించే వారిగా ఉన్నప్పుడు దేవునికి, తండ్రి అనే దేవునికి మనం మహిమకరంగా ఉండగలుగుతాం. కాబట్టి శిష్యుడిగా ఉండడానికి మనకు కావలసినటువంటి ఇలాంటి లక్షణాలు. అట్లానే మనం చూసినట్లయితే ఈ దేవుని యొక్క వాక్యం నుండి మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చదివినటువంటి వచనంలో మత్తయి సువార్తలో చూసాం. అక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో శిష్యుల గురించి రాస్తూ వచ్చాడు. సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే ప్రతి ఒక్కరికి మనం దేవుని యొక్క సువార్త ప్రకటించే వారికి ఉండాలి. అట్లాగనే లూకా సువార్తలో చూసినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయంలో
లూకా 14:27 అదే అదే. ఇక్కడ ఏముందంటే శిష్యుడు కానేరడు అని ఉంది. ఎందుకు కానేరడంటే తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ మనం చూసినట్టు మన యొక్క అంటే కష్ట నష్టాలు ఉంటాయి. ఈ కష్ట నష్టాలల్లో ఏమైనా పరిస్థితి వచ్చినప్పటికీ అది మనం మోయాలి అని చెప్తున్నాడు. ఎవడైనా తన సిలువ అంటే శ్రమలు, ఈ శ్రమలు మోసుకొని నన్ను వెంబడింపాలి. అట్లా వెంబడింపకపోతే నీవు నా శిష్యుడు కావు అని చెప్తున్నాడు. ఆ పైన మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులకి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణంను సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని ఉంది. ఇక్కడ ఈ మాటలు చూసినప్పుడు చాలామందికి ఏంటి దేవుడు ఇలా చెప్తున్నాడు అని మనకు ఆలోచన వస్తుంది. కానీ దేవుడు చెప్పేది కరెక్టే. ఎందుకంటే వీళ్ళందరినీ ద్వేషించాలి అని చెప్పడానికి కారణం ఏంటిదంటే, దేని విషయంలో మనం ద్వేషిస్తాం? దేవుని యొక్క మాటకి. అంటే దేవుని యొక్క పరిస్థితిలోకి మనం వెళ్తున్నప్పుడు వాళ్ళు అపోజ్ చేస్తూ ఉంటారు, అప్పుడు వాళ్ళని ద్వేషించాలి. అంతేగాని చిన్న చిన్న విషయాలకి ద్వేషించడం కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే, నేను రక్షణ పొందినప్పుడు మా తల్లిదండ్రులు నన్ను వెలివేశారు. ఒక 1 year వరకు నన్ను ఇంటికి రానేయాలి. అంతేగాని అప్పుడు వాళ్ళని నేను వద్దనుకున్నప్పటికీ ఇప్పుడు వెళ్తున్నాను. ఎందుకు అంటే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటిదంటే, దేవుని విషయాల్లో మనకేమైనా అడ్డంకిగా వచ్చినప్పుడు మీరు వాళ్ళని ద్వేషించండి, కానీ వాళ్ళని కంప్లీట్గా వదిలిపెట్టమని కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, తండ్రి అయినా, తెల్లైనా, భార్య అయినా, పిల్లలైనా, ప్రతి ఒక్కరూ మనం దేవుని పనులు చేస్తాము అన్నప్పుడు దానికి అడ్డుగా వచ్చినప్పుడు మనం వాళ్ళు ద్వేషించాలి, కానీ విడిచిపెట్టేవారికి ఉండకూడదు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మనం శిష్యులను కానేరం. మనం వాళ్ళని కాకుండా ఈ ఓడ్లీ పడినటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయినట్లయితే మనం శిష్యులం కాలేం. అంటే దేవుని యొక్క మాటకి మనం విధేయత ఇవ్వని వారం అవుతాం. కాబట్టి అంటే దేవునికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దేవునికి ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం ఇట్లాంటి వాటిలో మనం ఉండగలుగుతాం. కాబట్టి ఇది రాస్తూ వస్తున్నాం. అంటే మనకు కొన్ని సవాళ్ళు ఉన్నాయి, ఈ సవాళ్ళను మనం ఎదిరించాలి. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం నుండి మనం చూడవచ్చు ఇట్లాంటి విషయాలు. అట్లాగనే కొత్త నిబంధనలు చూసినట్లయితే మనం దేవుని యొక్క శిష్యుల్ని చూస్తున్నాం. 12 మంది, అందులో 11 మంది. వీళ్ళంతా ఏం చేస్తూ వచ్చారు? అందరూ శిష్యులే. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో దేవుణ్ణి అంగీకరించారు. తర్వాత ఆయనతో నడిచారు, ఆయన యొక్క ఆజ్ఞలు విన్నారు. తర్వాత ఆయన ఏది చెప్తే అది చేస్తూ వచ్చారు. అంటే వాళ్ళు శిష్యులు కాబట్టి ఆయన ఒక మోడల్గా పెట్టుకొని ఆ మార్గంలో వస్తూ ఉన్నారు. తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళు సవాళ్ళు కూడా ఎదుర్కొంటూ వచ్చారు. చివరికి వాళ్ళు ఒక్కొక్కరు హతసాక్షులయ్యారు. చాలా అందులో మ్యాక్సిమం అందరూ అనుకుంటా కదన్నా, అందరూ హతసాక్షులయ్యారు. అంటే దేవుని యొక్క శిష్యత్వంలోకి వచ్చినప్పుడు ఈ పరిస్థితి కూడా ఉంటుంది. అంటే చనిపోయేటటువంటి పరిస్థితి కూడా రావచ్చు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. కాబట్టి ఆ సవాళ్ళు అనేటివి మనం ఎదుర్కొనే వారిగా ఉండాలి శిష్యుడు అన్నప్పుడు. మనం రీసెంట్గా కూడా చూసాం, మన ప్రవీణ్ అన్న కూడా అట్లాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు కదా. అంటే శిష్యుడిగా ఉన్నప్పుడు అన్ని సంతోషాలే ఉండవు, నష్టాలు ఉంటాయి. చివరికి చనిపోయేటటువంటి స్థితి కూడా రావచ్చు. మన దేశంలో కూడా చాలామంది మిషనరీలు మనం చూస్తూ వచ్చే, అగస్టిన్ మిషనరీ పేరు, ఆ మిషనరీ కూడా హతసాక్షి అయ్యాడు. కాబట్టి శిష్యుడిగా ఉండాలంటే ఇవన్నీ మనం ఎదుర్కొంటూ రావాలి. కాబట్టి మన యొక్క శిష్యత్వంలోకి వెళ్ళాలంటే, నిబద్ధత కలిగి ఉండడానికి మనం ఏం చేస్తూ రావాలంటే,
ముందు ఆయన్ని మన మోడల్గా పెట్టుకుంటూ రావాలి. యేసుక్రీస్తే మనకి మోడల్, ఆయన మన మాదిరి. కాబట్టి ఆయన్ని అనుసరిస్తూ రావాలి. పౌలు కూడా చెప్తూ వచ్చిండు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. పౌలు ఎంత చక్కగా నడిచిండంటే ఆయన చెప్పిన మాటను బట్టి అర్థమవుతుంది. కాబట్టి మనం దేవుణ్ణి ఎంతవరకు మనం ఫాలో అవుతున్నాం, తర్వాత ఆయన చెప్పినటువంటి ప్రతి బోధ నుండి మనం నేర్చుకుంటూ రావాలి. మనకి నేర్చుకోవాలంటే ఒక దేవుని యొక్క వాక్యమే. దేవుడు ఏమైతే చెప్పిండో అదంతా ఇందులో రాసిపెట్టింది. కాబట్టి మనం ఇది చదివినప్పుడు ఆయన బోధలు ఏంటో మనకు అర్థమవుతాయి. ఆయన ఏం చెప్పిండో అది మనం చేయగలుగుతాం. కాబట్టి అది మన జీవితంలో మనం అన్వయించుకున్నప్పుడు మనం శిష్యులుగా ఉండగలం. అట్లానే ఆయన చెప్పినటువంటి సూత్రాలు ఏవైతున్నాయో అవి మొత్తం, అంటే ప్రేమ, దయ, కరుణ, ఇట్లాంటివన్నీ మన జీవితంలో చూపించినప్పుడు బయటికి మనం ఆయనకి శిష్యులుగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ రావాలి. అట్లాగనే ప్రతిదినం మనం శిష్యత్వంలోకి వెళ్ళాలంటే ఇంకా కొన్ని పనులు చేస్తూ రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ రావాలి, ప్రతిదినం ఆయనలో ప్రార్థనలో గడుపుతూ రావాలి, అట్లాగే సంఘంలో మనం సేవ చేస్తూ రావాలి. అట్లాగనే సేవ చేసే క్రమంలో మనం ఎట్లుంటున్నాం, సంఘంలో ప్రతి కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉన్నప్పుడు మనం చాలా నేర్చుకోగలుగుతాం శిష్యత్వంలోకి వెళ్ళడానికి. అట్లాగనే మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర మన యొక్క మెంటార్షిప్ అనేది ఉండాలి. అంటే పెద్దవాళ్ళని మనం ఒక మోడల్గా పెట్టుకున్నప్పుడు వాళ్ళు మనని ఆ దేవుని యొక్క మార్గంలోకి నడిపిస్తూ వస్తారు. కొన్ని అర్థం కానప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మనని మార్గదర్శకం చేస్తారు. కాబట్టి ఇట్లాంటి ప్రతి విషయంలో అంటే దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉంటుంది. మనం ఇక్కడ చూసాం, కొరింథీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే అక్కడ రాస్తూ వచ్చారు. ఈ 2 వచనాలు చూసినట్లయితే ఇందులో నన్ను జ్ఞాపకం చేసుకొనండి అని చెప్తున్నాడు. 23వ వచనంలో ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన, మీరు దీన్ని త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటిది ప్రతి ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనం దేనిలోకి నడిపిస్తున్నాడో, ఆయన యొక్క ఫలాలు మనం పొందడానికి, తర్వాత పరిశుద్ధంగా జీవించడానికి, అట్లాగనే దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తున్నప్పుడు అంటే ఆ మార్గంలో ఎలా నడవాలో ప్రతి ఒక్కటి చెప్తూ వస్తున్నాడు. సువార్త ప్రకటించాలని, అట్లాగే తండ్రి అయిన దేవునికి మనం మహిమకరంగా ఉండాలని, ఇవన్నీ మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి అట్లాగనే మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు, మన కొరకు క్రయధనముగా. అదంతా చాలా గొప్పది అని చెప్తూ వచ్చారు వర్షిప్లో. కాబట్టి అలాంటి క్రయధనం మన కొరకు ఆయన చిందిస్తూ వచ్చాడు. కాబట్టి అవన్నీ మనం గుర్తించుకుంటూ ఉండాలి. అలాంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం ఈ యొక్క రొట్టెలో పాత్రలో మనం పాల్గొంటాం. అట్లాగనే మన దేశానికి క్రైస్తవులు అవసరం లేదు, కానీ శిష్యులు కావాలి. ఓన్లీ పేరుకి మాత్రం క్రైస్తవులు పిలవబడే వాళ్ళు కాకుండా శిష్యులు ఉండాలి. అంటే మన దేశానికి శిష్యులు అవసరం. ఎన్నో సంవత్సరాల నుండి మన దేశంలో 0.02% అని చెప్తా ఉన్నారు. కానీ శిష్యులుగా ఎంతమంది ఉన్నారు అందులో? కాబట్టి మనం శిష్యుల్ని తయారు చేసేవారికి ఉండాలి. ఈ శిష్యత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, అంటే నిరంతరం జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అది ఈ ప్రక్రియలో, ఈ శిష్యత్వంలో కొన్ని కొన్ని ఏముంటాయి, సవాళ్ళు ఉంటాయి, అట్లాగనే బాధ్యతలు ఉంటాయి. వీటన్నింటిని చేయడానికి దేవుడు మనకి సాయం చేస్తూ వస్తుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరం మనం శిష్యుడిగా ఉండడానికి ఆయన యొక్క మార్గంలో ఉంటూ ఆయన యొక్క ప్రేమను మనం ఇతరులకు పంచేవారిగా ఉండాలి. అట్లానే మన ప్రభు చెప్పినటువంటి మాట చూసినట్లయితే
ఇంకొక వచనంలో లూకాసు వార్త 9వ అధ్యాయం 23, 24. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ఓకే అండి. కాబట్టి శిష్యులకు చెప్తూ వస్తున్నాడు ఇక్కడ, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును అంటున్నాడు. కాబట్టి మన ప్రభు స్వయంగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అలాంటి స్థితిలో కాబట్టి మనం ఏం చేయాలి? మన యొక్క ఆలోచనలు కాదు, మన యొక్క ప్రణాళికలు కాదు, మనం చేస్తున్నటువంటి ప్రతిదీ వాటినన్నింటిని వదిలేసి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ యొక్క మార్గం, తర్వాత ఆయన యొక్క చిత్తాన్ని చేయడమే నిజమైనటువంటి శిష్యత్వం. అంటే మనం ప్రతి ఒక్కటి మనం చేసేది కరెక్టే అనుకుంటాం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అది మనం చూసుకోవాలి. అంటే మన ప్రణాళికలు వదిలిపెట్టాలి, మన ఆలోచనలు వదిలిపెట్టాలి, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని చేయడమే నిజమైన శిష్యత్వం. ఆ శిష్యత్వంలోకి మనం వెళ్ళడానికి దేవుడు మనకి సాయం చేస్తాడు. కాబట్టి ఆ మార్గంలో మనం ఉండాలి, మనం ప్రయత్నిద్దాం, అది కొంతవరకైనా మనకి సాధ్యమవుతుంది. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ప్రతి మాటలో మనం మన జీవితంలో అన్వయించుకుంటూ మనం ముందుకెళ్దాం. అట్లానే మన తండ్రి అయినటువంటి దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించును గాక. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మనమందరూ మోకరించి బలలో పాలు పొందుట కొరకై ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడదాం.